వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము రొయ్యల వేపుడు, చక్కగా రొయ్యలు అనేవి డ్రైగా వచ్చేటట్లుగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు, నేను 1 కిలో రొయ్యలు తీసుకున్నాను. ఇవి మనం పొట్టు ఒలిపించుకుంటే ఒక 450 గ్రామ్స్, 1/2 kg అలా వస్తాయి అన్నమాట. ఒక 1/4 కిలో ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచుకున్నాను. మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలు అన్నమాట. 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకున్నాను. తర్వాత కరివేపాకు, తిరగమాతలోకి మనకి దాల్చిన చెక్క అన్నమాట. మనకి సీ ఫుడ్కి ఖచ్చితంగా దాల్చిన చెక్క అనేది ఖచ్చితంగా తిరగమాతలో ఉండాలి. తర్వాత మనకి రుచికి కావలసినంతగా ఉప్పు, కారము, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కొత్తిమీర. ముందుగా మనము ఏవైతే ఒలిపించుకుని ఉన్న రొయ్యలు ఉన్నాయో వీటిని కొంచెము ఉప్పు, పసుపు, నిమ్మరసము వేసుకుని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను నేను. అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూను ఉప్పు వేసి, ఎందుకంటే సీ ఫుడ్లో మనకి స్మెల్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా ఉప్పు, పసుపు, ఇంకా నిమ్మరసం కూడా 1 చెక్క నిమ్మరసం నేను పిండుకుంటున్నాను. ఇవి వేసుకుని, నిమ్మరసం వేసుకుంటే మనకి స్మెల్ అనేది పోతుందన్నమాట సీ ఫుడ్లో. ఇలా కలిపి ఒక 5-10 నిమిషాల పాటు ఇలా మనము పక్కకు ఉంచుకుని, ఆ తర్వాత 2-3 సార్లు మనము నీళ్ళతో శుభ్రంగా కడిగి నీరు అనేది ఏమీ లేకుండా వంపి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 5-10 నిమిషాల పాటు వీటిని ఇలా పక్కకి ఉంచుకుందాము. ఇప్పుడు క్లీన్ చేసి ఉంచుకున్న ఈ రొయ్యల్లో నీరు అనేది ఏమీ లేకుండా వంపి ఉంచుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక 2 pinches పసుపు వేసుకుని, ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, మనకి ఈ రొయ్యల వరకే సరిపడినంతగా సాల్ట్ అన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది సాల్ట్. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము. ఇవి వేసుకుని రొయ్యలకి అంతా కూడా సమానంగా పట్టేటట్లుగా ఇలా కలుపుకోవాలి. మనం టోటల్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం అవుతుంది అనుకుంటే, మనం వాడుకునే ఘాటుని బట్టి దాంట్లో సగం అనేది ఇలా రొయ్యలకి పట్టించుకోవాలన్నమాట. యాక్చువల్గా నేను ఇలా ఒక 1/2 kg రొయ్యలు కదా ఇవి, మనం పొట్టు ఒలిపించుకున్న తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ ఇక్కడ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ మనకి ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకుంటాను అన్నమాట. అలాగే కారం కోసం పచ్చిమిర్చి వాడుకుంటున్నాం మనం గ్రేవీలోకి. రొయ్యల్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఈ రొయ్యల్లో ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనము స్టవ్ అనేది సిమ్లో ఉంచి, నీరు బయటకు వస్తూ ఉంటుందన్నమాట రొయ్యల నుంచి. ఆ నీరంతా ఇగిరిపోయేంత వరకు వీటిని మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి కదిలించుకుంటూ మనము చూసుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనకి ఇదిగోండి చూడండి, నీరు అనేది ఇలా బయటకు వచ్చింది మనకి. ఈ ముక్కల్ని కూడా ఇలా పైకి కిందకి మనము కదిలించుకుంటే అన్ని రొయ్యల్ని కూడా సమానంగా ఉడుకుతాయి అన్నమాట. ఒకసారి నీరు అనేది బయటకు వచ్చిన తర్వాత మనము ముక్క అడుగంటకుండా అప్పుడప్పుడు కదిలించుకుంటూ నీరంతా ఇగిరిపోయేంత వరకు మనము ఉడికించుకోవాలి రొయ్యల్ని. ఉడికే టైంలో మనము ఉల్లిపాయ వేయించుకుంటూ ఈ ప్రాసెస్ మొదలు పెట్టుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మనకి
ఉల్లిపాయ వేగాలి కదా, కొంచెం ఆయిల్ అనేది మనకి ఎక్కువగానే అవసరం అవుతుంది. దీనికి ఒక 2 గరిటెల వరకు ఆయిల్ అవసరం అవుతుంది అన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము దాల్చిన చెక్క వేసుకుందాం. ముందుగా దాల్చిన చెక్క వేసుకుంటే మనకి ఈ రొయ్యల స్మెల్ అనేది మనకి బాగా సప్రెస్ అవుతుంది అన్నమాట. కరివేపాకు వేసుకుందాం. స్టవ్ అనేది నేను మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి, మనము సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి హాఫ్ వేగిన తర్వాత మనము రొయ్యలు అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఉల్లిపాయతో పాటు రొయ్యలు కూడా మిగతా హాఫ్ టైము వేగి ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్ వస్తుంది కూరకి. ముందుగా ఈ ఉల్లిపాయలను మనం హాఫ్ వేయించుకుందాం అన్నమాట. ఒక పావు టేబుల్ స్పూన్ నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అయితే మనకి ఉల్లిపాయ తొందరగా వేగిపోతుంది. మనం ఎట్లాగూ తీసుకున్న సాల్ట్లో హాఫే మనము రొయ్యల్లో వేసుకున్నాము, మిగతాది గ్రేవీలోకి కదా ఉంచుకున్నాం మనం. ఒక పావు నుంచి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మీరు ఉల్లిపాయలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ అనేది హాఫ్ వేగింది. స్టవ్ అనేది నేను మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను. ఆనియన్ హాఫ్ వేగిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ టోటల్ 1 టేబుల్ స్పూన్ అవసరమైతే హాఫ్ మనం దాంట్లో రొయ్యలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా, మిగతా హాఫ్ అనేది నేను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు హాఫ్ వేగిన తర్వాత వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మనము ఈ పేస్ట్ కొంచెం వేగేంత వరకు ఇలా ఉంచుకోవాలి. తర్వాత మనకి ప్రాన్స్ అనేవి చాలా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. దీంట్లో సెలీనియం అనేది చాలా ఎక్కువ కంటెంట్లో ఉండటం మూలంగా బాడీ సెల్స్ బాగా మెయింటైన్ అవ్వడంలో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. సెలీనియం అనేది చాలా తక్కువ ఫుడ్ ఐటమ్స్లోనే మనకి ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండటానికి కూడా ఈ ప్రాన్స్ అనేవి మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. మనకి రొయ్యలు చూడండి, వాటర్ అనేది ఏమీ లేకుండా చక్కగా ఎగిరిపోయినాయి అన్నమాట. రొయ్య కూడా దాదాపుగా రొయ్యలో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేసేసి దానికదే ఎగిరిపోయింది. ఇప్పుడు మనము ఉల్లిపాయ కూడా హాఫ్ మనకి ఫ్రై అయింది. ఈ స్టేజ్లో మనము ఈ రొయ్యల్ని ఉల్లిపాయలతో కలిపి ఉల్లిపాయలు రెడ్డిష్గా వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి కూర అనేది చాలా డ్రైగా టేస్టీగా బాగా వస్తుంది. మనకి ఆనియన్లో గ్రేవీ కానీ ఇటు ప్రాన్స్ కానీ మనకి టేస్టీగా వస్తాయి అన్నమాట ఇలా ఉల్లిపాయలో కలిపి వేగితే. చాలా సింపుల్గా మనము ఎగ్గు పొరటు ఎలా వేసుకుంటామో మొత్తము అదే స్టైలు, అంత సింపుల్గా మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం మసాలాలు మాత్రం మనకి తక్కువగానే అవసరం అవుతాయి మిగతా నాన్ వెజ్ కర్రీస్తో కంపేర్ చేస్తే. ఒక దాల్చిన చెక్క మాత్రం మనము అయితే మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా దాల్చిన చెక్క అనేది ఖచ్చితంగా మనకి ఒక 4 లవంగాలు, కాస్త ఒక 2 అంగుళాలు పొడవున్న దాల్చిన చెక్క, 1 స్పూను ధనియాలు, ఇవి తర్వాత 1 యాలుక్కాయ అలా ఉంటే సరిపోతుంది మనకి. నేను ఇప్పుడు ఒక నిమిషం పాటు ఇలా ప్రాన్స్ ఉల్లిపాయ అన్నీ కలుపుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ కూడా నేను వేసేసుకుంటున్నాను.
గరం మసాలా పౌడర్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ ఇది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగానే నేను వేసుకున్నాను గరం మసాలా పౌడరు. ఇప్పుడు మనము సిమ్లో ఉంచుకుని మూత దీన్ని కవర్ చేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి ఆనియన్ అనేది రెడ్డిష్లోకి టర్న్ అవుతూ ఉంది. ఈ స్టేజ్లో మనము ఇందాక మూత కవర్ చేసుకుని మనము రొయ్యలు వేసినాక సిమ్లో ఉంచుకుని కుక్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం రెడ్డిష్లోకి టర్న్ అవుతున్న స్టేజ్లో మనము మూత తీసుకుని ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఇలా మనం వేయించుకుంటే మనకి చక్కగా డ్రైగా కావాలి అనుకున్న వాళ్ళు ఒక 5 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. లేదు మనకి గ్రేవీగా ఇలా గుజ్జు గుజ్జుగానే ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. డ్రైనెస్ కావాలి అనుకుంటే మాత్రమే, పొడి పొడిగా రావాలి అనుకుంటే మాత్రమే మనము ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఇలా మనము వేయించుకోవాలి. ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా 1 నిమిషం పాటు మనం అలా వేయించుకుంటే ఈ ఫ్లేవర్ అనేది కూరంతా కూడా చక్కగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.